లోకల్ ఎలక్షన్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 565 మండలాల్లో పంచాయతీ ఎలక్షన్లు జరగనున్నాయి. 12,733 గ్రామ పంచాయతీలు ఎన్నికలు నిర్వహిస్తారు. రిజర్వేషన్ల కోసం జీవో 46 ద్వారా ప్రభుత్వ సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసింది. సర్పంచ్ రిజర్వేషన్లను ఎస్టీ, ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు కులగణన సర్వే 2024 ప్రకారం రిజర్వేషన్లు కేటాయించారు. తక్షణమే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. డిక్లరేషన్ ఒకటి రిజర్వేషన్ 42% పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం. మేము అసెంబ్లీలో స్పష్టంగా ఒకటే చెప్పినాం, మీది ప్రభుత్వం ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్ అనేది 42% చట్టపరంగా జరుగుతూనే మేము ఒప్పుకుంటాం. ప్రభుత్వం మీద ఎంత భారీ ఎత్తున ఒత్తిడి పెట్టాలనో మొన్న బంధకాల్లో చూసారు. మా హక్కులు మాకు రాకపోతే ఇంకా బిచ్చమెత్తుకోవాలన్నా మీదేరా? మీ డ్రామాలు అమాయకమైనటువంటి ప్రజలు ఇన్నేళ్ల నుంచి నడిపించారు. ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ డ్రామాలన్నీ చేసుకుంటూ ఒకటంట ఇది చట్టపరంగా చెల్లదు అని. ఎందుకంటే అనేకమైనటువంటి రాష్ట్రాలలో ఇష్యూ వచ్చి హైకోర్టులు, సుప్రీంకోర్టు దగ్గర పోయి కొట్టేసి ఇవన్నీ మేము చెప్పినాం. అది 9th షెడ్యూల్లో పెడితే తప్ప చట్టం అయితే తప్ప మీరు ఏం చేసినా జరగదనేది మేము చాలా చెప్తే, మాకు 125 సంవత్సరాల చరిత్ర ఉన్నది, మేము చేస్తాం అది ఇది అని చెప్పి ఈరోజు మోసం చేసేటువంటి కార్యక్రమానికి మీరు తెరలేపారు.